हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। रामेश्वराय शिव रामेश्वराय। हर हर भोले नमः शिवाय। ఈరోజు మీరు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ పొద్దున్న నుంచి చూస్తున్న ఈ లైవ్ ఇక్కడ మనకి శివాలయం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ శివ భక్తులు కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఎవరైతే శివభక్తులు ఉన్నారో ఈ దేవాలయాన్ని చేరుకొని ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయడం కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లా డోర్నాకల్ టౌన్లో జరుగుతున్నటువంటి ఈ శివాలయంలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసి ఈరోజు వెంకటరమణమ్మ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ యొక్క చైర్మన్ మేడం మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇంత ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడైతే ఈరోజు ప్రశాంతంగా ఉండడానికి వాతావరణం ఎక్కడ ఉంటుందంటే ఒక దేవాలయం అని చేసినటువంటి మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ గుడి అంతా చాలా బాగుంది, వాతావరణం అంతా బాగుంది. ఇది ముందు అసలు ఈ ఊర్లో శివుడు లేని ఊరే కాదు అని అంటారు. సో ఇక మేము ఈ గుడి కట్టడానికి అసలు అది అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. గుడి కట్టేసాము, అయిపోయింది. ఇక అందరూ చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది శివరాత్రి కానీ చాలామంది ఊర్లో వాళ్ళు కూడా. ఇంకా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, చనిపోవడాలు కూడా జరిగాయి. సో ఐ మీన్ ఇప్పుడు చాలామంది ఇక్కడే వస్తున్నారు, అది చాలా సంతోషం. అండ్ ఇది శివరాత్రి సందర్భంగా ఈరోజు అందరూ ఫాస్టింగ్ ఉంటారు. మీన్ నిద్రం కూడా మానేసి శివుడి కోసం. ఈ శివరాత్రి అనేది హలాహలం మింగినప్పుడు శివుడు కళ్ళు తిరిగి పడిపోతారంట ఆ విషయం తట్టుకోలేక. ఇక శివుడు లేనిది జగత్తే లేదు అని అనుకొని ఇక అందరూ అతన్ని వేడుకుంటారు. తిండి తిప్పలు అన్నీ మానేసి ఆ శివుడా నిల్చుకో ఆ రోజు ఇక రాత్రి అందరు జాగరణం అయిపోయి అతను ఆ జాగరణంలో ఉన్న మనలో ఉన్న ప్రేమ అతన్ని లేపింది అంటారు. అందుకనే అందరూ శివరాత్రిని పాటించాలి. ఇక అందరు ఇక్కడ ఉండి మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ని చూసేటట్టు చేయండి. ఈ ట్రస్ట్ మా గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు, చనిపోయారు. వాళ్ళ పేరుగా ఆమెకి చాలా ఆమె షీజ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. తనకు చాలా ఇవి చేయాలి, అందరికీ చేయాలి. ఆమె పెంపకంతోనే మేము ఇలా ఉన్నది. ఇప్పుడు మాకు డబ్బులు ఉన్నాయి అని పొగరుగా ఉండొద్దు అని చెప్పిందే ఆమె. ఆ డబ్బుల వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడాలి, మనకెంతో ఉపయోగపడుతుందో అలా ఉన్న ఆమె కోసం ఇక ఆమె పేరు మీద చేశాము. ట్రస్ట్ పేరు శ్రీ వెంకటరమణమ్మ చారిటబుల్ ట్రస్ట్. ఆమె ఎక్కడున్నా ఆనందంగా ఉన్నట్టు మేము భావిస్తున్నాం. ఆమె కోరికలను తీరుస్తాం. अब ग्वारर से ना नमस्कार से ग्वारर है ना शिवरात्रि शुभाकांक्षल केरिंचु. अब हमार ग्वारर रास कम रच लपने अब से ग्वारर भालन इसे करनुकन मई केलेरिंचु सेवालालेर गुडी बंदे जाकुनस जरवास्तु. अब से अपने ग्वारर सारी आन से अब सेवालालेर धोकनुकन मैं केलेरिंचु रासाद में मालन छे तम अभी चैनलेर वाला दसेक आदमी तो अब देख रहे जाकुन अपने ग्वारर तो देखन एक दाड़ तो आन देख जाओ तमार वाले नहीं के जाओ कसना कहते सेवालाल अपने भगवंतुడు जरवास्तु. जी सेना शिवरात्रि शुभाकांक्षलु. शिवरात्रि अब हमार गुड़ी से तम सेवालालर కానీ ఆయన అవసరం చి రాధాకృష్ణుడు దుర్గమ్మరో जी शिवुडेरी अजून केरलेरिंचु सेना शिवरात्रि शुभाकांक्षलु. యా థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు మీ నానమ్మ వెంకటరమణమ్మ గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈరోజు ఇంతమందికి ఒక ఆధ్యాత్మికతను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. జై శివలాల్ టీవీ तरफ तमें भी
महाशिवरात्रि शुभाकांक्षल करायचा हनुज आपण सेवालालेर गुडी आपण तेलंगाणारमै घण कम जागचं सेवा बाहेर गुडी जेरमै तमे एक गुडी भंदाताणेना तमार सेवालाल जयंतीని भी हमाय कुणसी కార్యక్రమం ఆంగ్లతో भी हम तामाजा మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు ఇప్పటివరకు లైవ్లో చూస్తున్నటువంటి ఇక్కడ ఈ అభిషేకం కావచ్చు శివునికి మహా ఇష్టమైనది అభిషేకం ఆ అభిషేకాన్ని కూడా ఇక్కడ మనకు మీరు లైవ్లో చూపించడానికి మేము మా సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాం ఓవర్ టు స్టూడియో మేడం కొద్దిగా నంబర్ చెప్తాను నంబర్ పంపిస్తారు
ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జై శివలాల్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహత్యమైన శివాలయం దగ్గర ఉన్నాం. ఈ శివాలయంలో ఈరోజు మీకు ప్రత్యక్ష ప్రసారం అందించడానికి జై శివలాల్ టీవీ తెలంగాణ స్పెషల్ డెస్క్ సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ శివాలయంలో మొదటగా అంబికా అగరబత్తి వారు మహా అగరబత్తిని ఇక్కడ ప్రజ్వలనం చేయడం జరిగింది. దీన్ని మీ అందరికీ అందించడానికి నేను సహాయశక్తులా కృషి చేస్తాను. ఇప్పుడు మన దగ్గర అంబికా ధర్మవతి భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా ధర్మవతి. ఈ అంబికా ధర్మవతి 8 అడుగుల అగరబత్తిని ఈరోజు 108 పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా 108 పుణ్యక్షేత్రాల్లో వెలిగిస్తున్నారు. ఇది వచ్చేసి 8 అడుగులు ఉంటుంది, 4 ఇంచుల వెడల్పుతో 24 గంటలు నిర్విరామంగా వెలుగుతుంది. దీనివల్ల శైవక్షేత్రంలో వచ్చేసిన భక్తులకి మంచి సువాసన వెలుగుతూ 24 గంటలు వస్తుంది. మన జిల్లాలో ఇక్కడ వెలిగిస్తున్నాం. తర్వాత వీరభద్ర స్వామి టెంపుల్లో 1000 స్తంభాల టెంపుల్గా వెలిగిస్తున్నాం. శైవ క్షేత్రం ఈరోజు పూర్తి శైవ భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయే రోజు. ఈరోజు ఉపవాస దీక్షలు చేసి రాత్రంతా భజన కార్యక్రమాలతో అదేవిధంగా ఇక్కడ ఈ శివాలయానికి సంబంధించిన అయ్యగారు మన డోర్నకల్ పట్టణంలో శ్రీమతి వెంకటరమణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో శివాలయము ఆలయ సమేత కొన్ని ఆలయాల సమూహంగా శివాలయం నిర్మించడం జరిగింది. ఈ డోర్నకల్ పట్టణంలో గత సంవత్సరం ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించుకొని మొదటిసారిగా శివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మనం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజుని చతుర్దశి అమావాస్యకు ముందు వచ్చిన రోజుని శివరాత్రి పర్వదినంగా ఉంచుకొని ముందు రోజంతా ఉపవాస దీక్షను పాటించి లింగోద్భవ కాలం అయిన తర్వాత ఆ ఉపవాస దీక్షను విరమించడం జరుగుతుంది. అదేవిధంగా మన డోర్నకల్ పట్టణంలో కూడా నూతనంగా నిర్మితమైనటువంటి శివాలయంలో ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు అయ్య గారు. మీరు చెప్పినట్టు ఈరోజు శైవ భక్తులందరూ ఒక ఆధ్యాత్మిక చింతనలో శివాలయం ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. అర్చకులతోటి మీ అందరికీ ఈరోజు ఏమేం కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ మహాశివరాత్రి సందర్భంగా అయ్యగారు నమస్తే. ఈ యొక్క డోర్నకల్ పట్టణంలోని పంచముఖలింగేశ్వర ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు అఖండంగా అభిషేకాలు ఉంటాయి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ నోరి నారాయణమూర్తి గారిచే పార్వతీ కళ్యాణం అనే ప్రవచనం ఉంటుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో మహా అభిషేకము, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం జాగరణ దీక్ష విరమణ అయిన తర్వాత ఉదయం 9 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్న కాలంలో అంటే 11 గంటల ప్రాంతంలో మహా అన్న పూజ, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటల నుండి ద్వాదశ ఆరాధనలు, ద్వాదశ ప్రదక్షిణలు, మహాపూర్ణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా ఈ యొక్క పరమేశ్వరుని ప్రీతికరమైన మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను.
మహాశివరాత్రి రోజు శివాలయ దర్శనం, శివలింగానికి అభిషేకం చేయడం చాలా ప్రత్యేకమైనది. ఈరోజు అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సార్ భరత్, నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఈరోజు మీరు చూసినట్లయితే బాగానే ఊరేగింపు అంటే బాగానే ప్రజలు వచ్చేటట్టే ఉన్నారు. ఇది మరీ అంతా మొత్తం రాష్ట్రానికి తెలవాలని, చాలా ఘనంగా జరగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఖచ్చితంగా సార్ మీరు చెప్పినట్టు ఈ దేవాలయం మన భక్తి శ్రద్ధలతోటి ముందడి జరగాలి. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శివ భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇట్టి సంకల్పాన్ని మీరు ఏదైతే సంకల్పిస్తున్నారో దీన్ని పూర్తిగా మద్దతుగా అందరూ వస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో. आज अत डोरनाकल महबूबाबाद जिला तेलंगाणा में अत वेरीजकोणिना ई महाशिवरात्रि संदर्भंगा वेरीजकोणिना ये होम निर्मयजकोणिना अत आपण देख रहे जा एक मंडवा एक इंका आपण ऊपर मंडवा करले मंडप करले ताणेनो मंडपेर हेड जकोणिना गावडीर घी अनाजी जकोणिना नवधान्याल से नवधान्यालती होम वेरीजा इक्कड మనం చూస్తున్నాం. డోర్నాకల్ టెంపుల్ శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ హోమం జరుగుతూ ఉంది. ఈ హోమంలో ఆవు నెయ్యి, తర్వాత నవధాన్యాలు, అదేవిధంగా దంపతులను ముందు కూర్చోబెట్టి 1 by 1 హోమం కూడా జరుగుతూ ఉన్నది. ఈ హోమం వల్ల అగ్నిలో నెయ్యి కారణం వల్ల ఒక ఆరోగ్యానికి మంచిది అనుకోవచ్చు. ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఈరోజు ఈ శివాలయం వర్ధిల్లుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. లైవ్లో మీరందరూ ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇక్కడ శివాలయం భక్తులతోటి కళకళలాడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఏర్పాటైన ఈ శివాలయంలో ఇంతటి వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఈ చారిటబుల్ వెంకటరమణమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి నిజంగా అభినందనీయం. ఇంకా ముందు చాలా సక్సెస్ కావాలని ఈరోజు సాయంత్రం కూడా మీ అందరికీ ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తాం. శివాలయం శివరాత్రి మహాశివరాత్రి రోజు ఈ సాయంత్రం పూట ఏదైతే జాగరణ ఉంటుందో ఈ జాగరణ కార్యక్రమం కూడా మీ అందరినీ ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి. జై శివాలాల్ టీవీ. ఓవర్ టు స్టూడియో. तस्मै रुद्राय नमोऽस्तु स्वाहा रुद्राय नमः ओम यो रुद्रो अग्नो यो अक्षय ओषधेभ्यो रुद्रा भुवनाभ्ये तस्मै रुद्राय नमोऽस्तु तस्मै रुद्राय नमोऽस्तु स्वाहा रुद्राय नमः यो रुद्रो अग्नो यो अक्षय ओषधेभ्यो रुद्रा विश्वा भुवनाभ्ये तस्मै रुद्राय नमोऽस्तु स्वाहा रुद्राय नमः ओम यो रुद्रो अग्नो यो अक्षय ओषधेभ्यो रुद्रा विश्वा भुवनाभ्ये तस्मै रुद्राय भुवनाभ्ये तस्मै रुद्राय नमोऽस्तु स्वाहा रुद्राय नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि प्रचोदयात् स्वाहा 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 विद्महे महादेवाय धीमहि प्रचोदयात् आता वेंकटरमणम्मा चैरिटेबल ट्रस्ट आधार में ज्योतोत्सव ये गुड़ी कना ये देवळे कंचकोणिना जस महाशिवरात्रि ये महाशिवरात्रि दाड़जकोणिना शिवालय में कना आरे जगह भक्तुल अपन तेलंगाना पूरी मा केलनो आता डोरनाकल महबूबाबाद जिला तेलंगाना में चजकोणिना हर एक ये मंदिर आवरण में भी आता अपन देख नानकी चिल्ड्रन्स पार्क आता अपने देखे नानकी चिल्ड्रन्स पार्क कतोणिना एक दाड़ो सारी दाड़ो कतोणिना ఒక రోజు ఆవజకోని బి ఒక రోజు కానిరా దేదాడ కానిరా అత్త ఆదణిన చచాబ్రుని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్మై రకాండో వందం జకోనిన
कत्ती भी आओ तो भी एक सारी दाड़ो सारी एक प्रशांतंगा से भूल जाए सारू नानकाना चचाब्रुन रम्मे सारू हिंजोड़ो केला ना तो बेसेर केलो लपसेर केले ऐसे नानका चचाब्रुन एक आनंदंगा एक संतोषंगा कडेरा हाई रचा कोण भी आता आपण देख रहे हनुजा ये मंदिर का शिवालय आज सारी दाड़ो देवेर नामे पर उपवास करे रचा हनुज देवेर नामे पर उपवास करे रचा सांसार राज जागरण करताने ना परबाती उड़ताने ना परबाती आपण अन्नदान पूजा करे भी रचा हनुजा आता देखो तो नानका क्या चचाब्रुन आता स्पेंड करे सारू वो नानका क्या हिंजोळो हिचरे जकोण भी आपण देखे వచ్చు एवढी अंगड़ी हिंजोळो हिचरे एवढी झुमकर ये छचाबर नानका छचाबर प्रत्येक नानकीस चिल्ड्रन्स पार्क ಒಂದು ಛಾಯದಕೊಂಡು ಏಕಚ್ಕಿ ರಮ್ಮೇರ ಎಂಜಾಯ್ ಕರೆರ ಹಸೋರೇಗನು ಕೆತಾನೇನ ನಾನಕ ಛಚಾಬರು ಸಾರು ಈ ಕರ್ಮೇಲೆ ಜಕೋನೇನ ನಿಜಂగా వెంకటరమణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైనా आपण అభినందన కేర్చ జయశవాలాల్ టీవీ నద్బలాన్ లైవ్ టెలికాస్ట్ కరేర ఒక ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరుగుతూ ఉందో ఇక్కడ చిన్న పిల్లలకి సంబంధించిన ఉయ్యాలలు కావచ్చు వాళ్ళకి చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేసి వాటికి దానికి సంబంధించి వాళ్ళకు ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిల్లలందరూ ఆడుతారు Yeah.